మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచూ ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. 103వ కీర్తన 17-18 వచనములు. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును. ప్రియ దైవజనమా, దేవుని కృప, దేవుని నీతి మన తరము వెంబడి తరము నిలిచి ఉండాలి అంటే మన జీవితాలలో ఆయన నిబంధనను గైకొనే వారముగా, ఆయన కట్టడలు అనుసరించి నడుచుకునే వారముగా, ఆయన యందు భయభక్తులు గల వారముగా ఈ లోకములో జీవించడానికి అభ్యాసము చేసుకొనాలి. ఏ విధంగా దేవుని నిబంధన వాక్యములను గైకొనాలి అంటే నిర్గమకాండము 24వ అధ్యాయము 7వ వచనం ప్రకారం విధేయతతో గైకొనే వారముగా ఉండాలి. ఆ నిబంధన వాక్యములు మనకు దేవుడు వినిపింపచేసినప్పుడు సేవకుల ద్వారా కావచ్చు, వ్యక్తిగతంగా మనము ధ్యానిస్తున్నప్పుడు కావచ్చు, దేవుడు మనకు ఏ వాక్యమునైతే అందజేశాడో ఆ వాక్యమునకు విధేయులమై గైకొనే వారముగా ఉండాలి. అలాగే ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొనుటకు 119వ కీర్తన 23వ వచనం ప్రకారం అనుదినము వాటిని ధ్యానించే వారముగా ఉండాలి. ఆ కట్టడలు అనుసరించి నడుచుకొనడానికి 119వ కీర్తన 112వ వచనం ప్రకారం మన హృదయమును లోపరుచుకొనగలగాలి. అంత మాత్రమే కాదు, అది ఎంతో ప్రయాసతో కూడిన పని అని, ఎంతో భారముగా అనుసరించడానికి కష్టపడకూడదు. కానీ ఆయన కట్టడలను సంతోషముతో అనుసరించే వారముగా ఉండాలని 119వ కీర్తన 16వ వచనం ద్వారా మనము గ్రహించాలి. ఆయన కట్టడలు అనుసరించుట మనము నిజముగా ఆయన కృపకు పాత్రులుగా చేసే సులభమైన మార్గము అని మనము నిత్యము జ్ఞాపకము చేసుకొనాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అంటే చెడుతనమును అసహించుకొనుటయే. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, చెడుతనము నీ జీవితంలో అసహించుకునే వ్యక్తిగా నీవుంటూ ఉన్నావా? దేవుడు చూడవద్దు, వినవద్దు, మాట్లాడవద్దు అని ఆజ్ఞాపించిన వాటిని నీ జీవితంలో నుండి నీవు తొలగించుకోగలుగుతూ ఉన్నావా? పేరుకి దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డను అని చెప్పుకుంటూ చూడరానివి చూస్తూ, వినరానివి వింటూ, చేయరానివి చేస్తూ దేవునికి ఆయాసకరముగా జీవిస్తూ ఉన్నావా? అయితే ఈ దినం దేవుడు నీ హృదయాన్ని సంధిస్తూ ఉండగా నీ ప్రవర్తన చక్కదిద్దుకొని నిజముగా దేవుని పట్ల భయము, భక్తి కలిగి ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించే వ్యక్తిగా జీవించడానికి నీవు అభ్యాసము చేసుకుంటే, నీ ఒక్క దాని వలన, ఈ తరములో నీ ఒక్క దానివి నమ్మకముగా ఉండుట వలన, ఆయన దృష్టిలో నిందారహితముగా కనబడుట వలన నీ తరము వెంబడి తరము నీ వలన ఆశీర్వదించబడుతుంది. కాబట్టి ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మన జీవితాలను సరిచేసుకుందాము. నూతన సంవత్సరంలోనికి ప్రవేశించడానికి ముందు చెడుతనమును అసహించుకునే వారముగా పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో దేవుని నిబంధన వాక్యములను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించడానికి మన హృదయాన్ని లోబరుచుకుని నిజముగా ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన్ని సేవించే బిడ్డలుగా జీవించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. అటి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. నాయనా, మేముంటున్న తరములో మా ముందున్న తరాలకు మేము ఆశీర్వాదకరముగా ఉండులాగున మా జీవిత కాలమెల్లా నీ యందు నిజమైన భయభక్తులు కలిగి
నీ నిబంధన వాక్యములను గైకొనుచు నీ కట్టడలను అనుసరించి జీవించడానికి మీ ఆత్మ సహాయమును మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసతి పరిశుద్ధ నామం పేరిట అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: యూదులను హతము చేయు వారికి 20,000 మణుగుల వెండిని రాజు ఖజానా నుండి అప్పగించున్నట్లు చట్టము పుట్టించమని రాజును కోరినది ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.